నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్‌స్క్రిప్టెడ్ బై సుప్రజ. ఇవాళ నేను ఎక్స్‌ప్లోర్ చేయబోయే ప్లేస్ ఒక 1000 ఇయర్ ఓల్డ్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది చాలా మందికి అసలు ఈ టెంపుల్ గురించి తెలీదు. ఎస్పెషల్లీ మన కాళీ మందిర్ దగ్గర ఉండే వాళ్ళకి ఇది చాలా దగ్గర ఇదొక హిడెన్ జెమ్ లాగా ఉంటుంది. కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా మీ అందరికీ ఈ టెంపుల్ గురించి చూపించటానికి. మన కాళీ మందిర్ నుండి ఈ టెంపుల్కి అరౌండ్ 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు సింపుల్గా గూగుల్ మ్యాప్స్లో శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అని టైప్ చేస్తే ఈజీగా లొకేషన్ చూపిస్తుంది. మనకి తెలిసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ నార్సింగికి వెళ్ళే రూట్లో అక్కడి నుంచి దాటాక మనకి 2 కిలోమీటర్స్ అరౌండ్లో మనకి టెంపుల్ అనేది ఉన్నది. ఈ వీడియోలో మాత్రం నేను వేరే డైరెక్షన్ నుంచి వెళ్ళాను. సర్వీస్ రోడ్ తీసుకున్నాక ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకున్నాను. అలా స్ట్రైట్ వెళ్ళాను నేను. కొంచెం స్ట్రైట్ మొత్తం అట్లా వెళ్ళాక మీకు లెఫ్ట్ సైడ్లో వేణుగోపాల స్వామి టెంపుల్ 1000 ఇయర్ ఓల్డ్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనకేం ఇబ్బంది ఉండదు. ఇంకో రూట్ ఏంటిదంటే సేమ్ ఇందాక చెప్పినట్టు ఫారెస్ట్ ట్రెక్ పార్క్ వరకు వెళ్ళి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొక లెఫ్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఒక రైట్ తీసుకోవాలి. మీకు ఈజీగా అది తెలిసిపోతుంది, బోర్డ్స్ అన్నీ పెట్టున్నాయి. సిటీలో నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని రావాల్సింది, వాళ్ళకి ఈజీ అవుతుంది. అట్లా ఇలా కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది కదా, ఇలా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ముందుగా గోశాల ఎంట్రీ కనిపిస్తుంది, విచ్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. అక్కడికి రీచ్ అయ్యే టైం అరౌండ్ నేను 5:30 అయింది. అండ్ యాక్చువల్లీ గూగుల్లో టైమింగ్స్ చూస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 5 to 8 అని చూపిస్తుంది. మేము వెళ్ళేసరికల్లా ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు. సో మేము అనుకున్నాం మళ్ళీ రిటర్న్ అయిపోవాలని. కానీ ఆ టైంలోనే కరెక్ట్గా పంతులు గారు వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. అసలు జనాలు కూడా చాలామంది ఎవరు లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ఇక్కడ ఈ టెంపుల్లో ఒక విషయం ఏంటి అంటే ఈ టెంపుల్లో చాలా ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి కళ్యాణం, శ్రీవారి కళ్యాణం, గోదాదేవి కళ్యాణము. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. అండ్ ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రం చాలామంది వందల మంది దర్శనాల కోసం వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు దూరం నుంచి. అప్పుడు టెంపుల్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూస్తే ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. టెంపుల్కి వచ్చిన తర్వాత ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక నార్మల్ ప్లేస్ కాదు, ఇది చాలా పురాతనమైన టెంపుల్స్లో ఒక అన్నోన్ డివైన్ పవర్ ఉంటుంది అని అనిపిస్తుంది. మనకు ఒక కామ్నెస్, ఒక పాజిటివ్ ఎనర్జీ చాలా ఇస్తుంది. ఈ ఏరియా సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే ఎస్పెషల్లీ కాళీ మందిర్ దగ్గర ఉండే వాళ్ళకి డెఫినెట్లీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీ దగ్గర వరకు ఈ వీడియో రీచ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైనా ఇక్కడ ఉంటారు అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ టెంపుల్ విజిట్ చేశారా అని వాళ్ళని అడగండి. అండ్ ఇక్కడ జగన్నాథ స్వామి వారి ఒక చిన్న మందిరం కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో. లోపల ఒక చిన్న రూమ్లా సెట్ చేశారు, అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఆల్సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, ఒకవేళ మీరు ఈ టెంపుల్ ఆల్రెడీ విజిట్ అయ్యారంటే మీకు ఎలా అనిపించింది, విజిట్ ఎక్స్పీరియన్స్ ఏదో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయలేదంటే తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి ఈ టెంపుల్ని. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ ఆల్.